ఇవాల్టి రోజున మన అంశం ఏంటంటే, చాలా మటుకు సామాజిక స్పృహ లేకుండా జనాలందరూ కూడా సంచరిస్తూ ఉండటం మనకు అలవాటే. దాంట్లో మనం కూడా భాగమే నిజానికి. అంటే తెలిసి చేసేవాళ్ళు కొంతమంది, తెలియక చేసేవాళ్ళు కొంతమంది. ప్రకృతి ఉంటుంది, దానికి ఎలా రక్షించాలి? ప్రకృతి ఉంది, పంచభూతాలతో నిండి ఉంది. దాన్ని రక్షించాలంటే సనాతన సంప్రదాయంలో ఋషులు కానీ, పీఠాధిపతులు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ వీళ్ళందరూ కూడా హోమం చేస్తూ ఉండేవారు. హోమం ఎందుకు చేయాలి? హోమం చేస్తే పుణ్యం వస్తుందా, చేయకపోతే పాపం వస్తుందా? ఇది ఈ కాలం వాళ్ళ ప్రశ్న. చేస్తే పుణ్యము రాదు, చేయకపోతే పాపం అంతకన్నా రాదు. కాకపోతే మనము రోజు అన్నం తింటే పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా అని ఆలోచించుకున్నంత సహజంగా హోమం కూడా ఎందుకు చేయాలి అని ఆలోచించుకుంటే, హోమంలో 16 ఆహుతులు ఇవ్వాలి ప్రతి వ్యక్తి. భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా 16 రకాల ఆహుతులని హోమంలో వేయాలి. ఎందుకు వేయాలి అంటే, మనకి భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాడు, కానీ ఆ మనిషి జన్మ నుంచి వచ్చినటువంటి శరీర దుర్గంధాలు, మలినాలు, భావావేశాలు, కలుషితత్వాలు ఇవన్నీ కూడా ప్రకృతిని పాడు చేస్తాయి. అయితే ఇవన్నీ ఎలా కలుషితం అవుతున్నాయి అంటే, మన ప్రమేయం లేకుండానే అవి కలుషితం అయిపోతూ ఉంటాయి. పుణ్య నదీ జలాల్లో, సముద్రాల్లో కానీ నదీ జలాల్లో కానీ స్నానం చేయాలని మనం మాఘ స్నానం అని, కార్తీక మాస స్నానం అని, ఆ పర్వదినాల్లో ఒక దసరా పండుగ అవచ్చు, ఒక సంక్రాంతి పండుగ అవచ్చు, నదీ స్నానం ఉత్తమం. ముఖ్యంగా ప్రతి మాసంలోనూ పౌర్ణమి రోజున నదీ స్నానం చాలా ఉత్తమోత్తం. ఈ మాఘమాసంలో కూడా మాఘ పౌర్ణమికి పుణ్య నదీ జలాలు అయితే పుణ్య సముద్ర జలాల్లో స్నానం చేయటం చాలా ముఖ్యం. ఆ చేసినప్పుడు ఏం చేయాలి? మనం ముందు శుభ్రంగా ఇంటి దగ్గర స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని అప్పుడు వెళ్ళి నీళ్ళల్లో మనం స్నానం చేయాలి. అప్పుడు మన శరీరం మీద ఉన్నటువంటి దుర్గంధం ఏది కూడా నదీ జలాలకు కానీ సముద్ర జలాలకు కానీ చేరదు. ఇది జల కాలుష్యం లేకుండా మనము రక్షించడం. జలంలో కాలుష్యం లేనప్పుడు ప్రకృతిని మనం, ఆ పర్యావరణాన్ని మనం రక్షించినట్టే వస్తుంది. రెండోది వాయువు ఉంది. ఆ వాయువుని ఎన్ని రకాలుగా మనము కలుషితం చేస్తాం అంటే, ఇది కూడా కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. మన ఇంట్లో చెత్త అంతా బయట పారేస్తూ ఉంటాం. దాని నుంచి వచ్చిన దుర్గంధం అంతా గాలిలో వ్యాపించేసేసి ప్రతి ఇంటికి దాన్ని చేరవేస్తూ ఉంటుంది. ఇది సర్వసామాన్యం. ఇది కాక ధూమపానము, మద్యపానము సరి అవి లేకుండా అసలుకి ప్రపంచం లేదన్నంత స్థాయిలో మనం బాగా ఎదిగిపోయాం ఆ విషయంలో. ఈ ధూమపానము, మద్యపానము రెండు కూడా వాయువుని విపరీతంగా కలుషితం చేసేస్తుంది. ఇంకోటి అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఉందండోయ్, వాక్కు. శబ్ద కాలుష్యం కూడా బాగా చేస్తాం మనందరం. శబ్ద కాలుష్యం ఎలా చేస్తాం అంటే, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత శబ్ద కాలుష్యానికి అవి ప్రతీకలు అయిపోయినాయి, సింబల్స్. అవసరమైన మాటలు, అనవసరమైన మాటలు, కాలక్షేపానికి ఉండే మాటలు అన్నీ కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అందులో దాంట్లో ఫ్రీ ఛానల్స్ కొన్ని ఉంటాయి, వాట్సాప్ లాంటివి. ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుతూనే ఉంటారు జనాలు. ఆ మాట్లాడే మాటల్లో అసందర్భ ప్రేలాపనలు, అసభ్యకరమైన మాటలు, అనవసరమైనటువంటి కొన్ని కామెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఆ శబ్దాలన్నీ కూడా ఎక్కడికి పోవండి. మనం ఏదో మన గదిలో కూర్చొని మనం మాట్లాడుకున్నాం అనుకుంటాం, చాలా పొరపాటు. మనం ఎక్కడ కూర్చొని మాట్లాడినా ఆ మాట్లాడిన యొక్క శబ్దం ఉంటుంది, ఆ శబ్దం యొక్క తరంగాలు ఆకాశం వైపే ప్రయాణిస్తాయి. ప్రయాణించి ఎక్కడికి వెళ్తాయి? ఎటువంటి లోకాలు చేరాలో ఆ లోకాలే చేరుతాయి. చేరినప్పుడు అక్కడ సత్యాసత్య విచక్షణ వస్తుంది. వీళ్ళు మాట్లాడిన దాంట్లో విచక్షణ ఎలా ఉంది? సత్యవాక్యం పలికారా, లేకపోతే అన్నీ కూడా వీళ్ళు అబద్ధాలే చెప్తూ మాట్లాడారా, అసభ్యంగా మాట్లాడారా, సభ్యతగా మాట్లాడారా? ఇవన్నీ కూడా అక్షరాల ద్వారా, ఆ అక్షరాల నుంచి వచ్చేటువంటి శబ్ద త్వరంగాల ద్వారా పైకి వెళ్ళి ఆ పైనున్నటువంటి లోకాలను కూడా కలుషితం చేస్తాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంది,
పదార్థాలతో మనము వాతావరణాన్ని కాలుష్యం చేయటం అంటే మనము ఏ రకమైనటువంటి పదార్థాలైతే తీసుకుంటామో ఆ పదార్థాలని మళ్ళీ హోమంలో ఆహుతి చేయాలి. పప్పు, కూర, పచ్చడి, పులుసు, మంచి నెయ్యి, పెరుగు కూడా వేసుకుని అన్నం తిన్నాం అనుకోండి, ఈ పదార్థాలన్నిటిలో ఏవేవి హోమానికి అర్హత కల పదార్థాలు దాంట్లో అవి కూడా వేయాలి. అంటే ప్రకృతి మనకేమిచ్చిందో తిరిగి ప్రకృతికి మనం ఇస్తే ప్రకృతిలో సమతుల్యత వస్తుంది. అందుకని హోమం చేయాలండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం ఎందుకంటే హోమం చేస్తే పుణ్యం వస్తుందా, చేయకపోతే ఏం వస్తుంది, వాళ్ళంతా చాదస్తంగా హోమాలు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవటం అనేది నిజానికి అవివేకం. హోమం ఎందుకు చేయాలి అంటే ఒక హోమం చేసినప్పుడు దాంట్లో 16 రకాలైనటువంటి పదార్థాలని ఆహుతి చేయాలి అని చెప్తుంటే ఆ 16 రకాల్లో మనము భూమి మీద పడేటువంటి పదార్థాలు చెప్పుకున్నాం, గాలిలో మనం ఎలా కలుషితం చేస్తామో చెప్పుకున్నాం, వాక్కుతో ఎలా కలుషితం చేస్తామో చెప్పుకున్నాము, నీటితో ఎలా కలుషితం చేస్తామో చెప్పుకున్నాం. ఈ పదార్థాలన్నిటినీ కూడా మనం ఒక అగ్నిహోమ కుండంలో వేసేస్తే ఆ కలుషితమైనటువంటివన్నీ కూడా పరిశుభ్రం అయిపోతాయి కదా. అగ్నిలో ఏది వేసినా కూడా అపరిశుభ్రతను తీసేసుకొని శుభ్రమైనటువంటి విషయాలని పైకి పంపిస్తుంది. అగ్నికి ఆ శక్తి ఉంది. అందుకని హోమం చేసేవాళ్ళు ఏదైనా సరే అసభ్యంగా మాట్లాడిన దగ్గర నుంచి అసహ్యమైన పదార్థాలని బయట విసిరేసి ఆ రోడ్లని సమాజాన్ని పాడు చేసే వరకు ఏవేవి చేస్తున్నారో అవన్నీ మానుకొని ఎప్పుడో అప్పుడు నెలకొకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి ఎప్పుడో అప్పుడు హోమం చేసి దాంట్లో ఈ ఆహుతులన్నీ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ప్రకృతిలో పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్నానం చేయనటువంటి సందర్భాలు మనుష్య జాతిలో చాలా మంది ఉంటారు. ఏదో వారానికి ఒకసారి స్నానం చేస్తారు, వారానికి ఒకసారి శరీరాన్ని నలుగు పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళు కొంతమంది, వారానికి ఒక్కరోజే స్నానం చేసేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలుగా ఉంటే ఆ శరీరం నుంచి వచ్చిన దుర్గంధం అంతా రోగాలకి దారితీస్తుంది కదా. వాళ్ళు ఎవరైతే శుభ్రంగా లేకుండా వాళ్ళ శరీరం నుంచి దుర్గంధం వెడలుతున్నా కూడా అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటారో వాళ్ళు మరి రోగాలను వ్యాప్తి చేస్తున్నట్టేగా. వాళ్ళలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా హోమం చేసి వాళ్ళ శరీరాన్ని సమాజాన్ని కూడా కాపాడాలి. అందుకండి హోమం చేయటం ఏదో పెద్ద పురాణాల్లో చెప్పారని పుణ్యం పురుషార్థమని కాదు, హోమం చేస్తే సమాజాన్ని రక్షించినట్టే. నమస్కారం.